అభివృద్ధికి అడ్డు తగిలితే కోర్టులు ఊరుకుంటాయా? జగన్ పిల్ రాజకీయాలపై హైకోర్టు మొట్టికాయలు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి అభివృద్ధిని, పెట్టుబడులు, వచ్చే ఐటీ ఉద్యోగాలను అడ్డుకోవడానికి వైకాపా వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పై ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కళ్లు తెరిపించేలా ఉన్నాయి. ఐటీ కంపెనీల భూ కేటాయింపులను రద్దు చేయాలని వైకాపా ఎంపీ మధ్యల గురుమూర్తి వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం అడిగిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినవి. పోటీ ప్రపంచంలో మార్కెట్ ధరకే భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్ళిపోతాయని హైకోర్టు స్పష్టం చేయడం గమనార్హం. పక్క రాష్ట్రాలు, పొరుగు దేశాలు ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు ఎర్ర తివాచీలు వేసి భారీ రాయితీలు ప్రకటిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మాత్రం మొండిగా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారని గుర్తు చేస్తూ ఏపీని ఐటీ హబ్గా తీర్చిదిద్దే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవద్దని కోర్టు పరోక్షంగా హెచ్చరించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకునేందుకు లేదా వారి విధానపరమైన నిర్ణయాల్లో వేలు పెట్టేందుకు తాము ఇక్కడ లేమని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. ఐటీ రంగం వల్ల కలిగే విస్తృత ప్రయోజనాలు భవిష్యత్తులో కనిపిస్తాయని, అప్పటి వరకు వేచి చూడకుండా ప్రతి దానికి అడ్డు తగలడం సరికాదని అభిప్రాయపడింది. ప్రచారం కోసం లేదా ఇతర కారణాలతోనో ఇలాంటి పిల్స్ వేస్తున్నారన్న ధర్మాసనం వ్యాఖ్యలు పిటిషనర్ ఉద్దేశాన్ని స్పష్టంగా ఎండగట్టాయి. నాడు విధ్వంసం, నేడు అడ్డంకులు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పరిశ్రమలను తరిమివేసిన వారు ఇప్పుడు కొత్తగా వస్తున్న పెట్టుబడులను కూడా అడ్డుకోవాలని చూడటం హీనమైన చర్య. భూముల విలువ కంటే అక్కడ సృష్టించబడే వేలాది ఉద్యోగాలు, వచ్చే పనులు, అభివృద్ధి చెందే మౌలిక సదుపాయాలు రాష్ట్రానికి ముఖ్యం. రాయితీలు ఇవ్వకుండా పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకుండా అభివృద్ధి జరగదు. ఈ కనీస సత్యాన్ని విస్మరించి కోర్టు మెట్లెక్కిన ఎంపీకి నేడు భంగపాటు తప్పలేదు. హైకోర్టు వ్యాఖ్యలతోనైనా అభివృద్ధి నిరోధక శక్తులు మేల్కోవాలి. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి, కానీ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టేలా ఉండకూడదు. అమరావతిని గ్రాఫిక్స్ అన్నవారు ఐటీ కంపెనీలను రాకను అడ్డుకోవాలని చూడటం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి కాలమే తగిన బుద్ధి చెబుతుంది.